హాయ్ గాయ్స్, మనతో పాటు ఎవరున్నారో తెలుసు కదా, సూపర్ రాజా. రేపు ఆయన డెబ్యూ మూవీ రిలీజ్ అవుతుంది. ఇలాంటి మూవీ మీరు ఎప్పుడూ చూసుండరు, ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసుండరు. సో అది సింగిల్ షాట్లో తీసిన మూవీ. అప్రాక్సిమేట్లీ 1 hour 40 minutes ఎంతో ఉంది. సో 1400 డైలాగ్స్ ఉంటాయంట. సో చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. సో మనతో మాట్లాడేద్దాం అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ ఒరిజినల్ పేరేంటి? రాజాకృష్ణ. ఎక్కడైనా రివీల్ చేశారా? చేశారు, చాలా చోట్ల. ఓకే, సూపర్ రాజా అని పెట్టారు కదా. సో ఐ జస్ట్ వాంటెడ్ టు నో ఒరిజినల్ పేరు ఏంటి అంటే రాజాకృష్ణ, చిన్నప్పటి నుంచి. సో 10th class సర్టిఫికేట్లో కూడా అదే ఉంటుంది అఫీషియల్. సో మీ యూజువలీ మీ ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూసాను అనమాట. ఓకే. సో ప్రతి దాంట్లో ఒక జాకెట్ వేసుకొని వస్తారు. అవును. కానీ మా దాంట్లో జాకెట్ లేకుండా ఉన్నారు మీరు. సో డిసప్పాయింటింగ్ ఉంది. అంటే యాక్చువల్లీ అక్కడ నుంచి ఇంటి నుంచి వస్తున్నాం కదా, ర్యాపిడోలలో అందరు గుర్తుపట్టి అన్న 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 అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఆగడము, మాట్లాడడం ఇవన్నీ ఉంటాయి అనమాట. సో నాకు ఓన్లీ ప్రమోషన్స్కి వరకే ఈ గుర్తుపట్టడాలు అంటే చేస్తాను. వాళ్ళు ఎక్కడ బయటికి పోయినా సరే మాస్క్ పెట్టుకొని వెళ్తాను అనమాట. ఓకే, ఇది సైలెంట్ మూడ్లో పెడతాం. ఒక నిమిషం, ఇది అప్పుడు రింగ్ అవుతున్నా. సో నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ప్యాంప్లెట్లు ఇస్తారు కదా. అవును. ప్యాంప్లెట్ ఇన్ ది సెన్స్ మూవీ దాంట్లో ఏముంటుంది? ఆ ప్యాంప్లెట్ ఇది తెలియదు. ఆ ప్యాంప్లెట్ నాకు చూడడానికి అదే చెప్పినట్టు మెసేజ్ చేసిన, బట్ మిస్ అయినా నేను పనులలో పడి. ప్యాంఫ్లెట్ పైన ఒక సైడ్ పోస్టర్ ఉంటుంది, మూవీ పోస్టర్. ఇంకో సైడ్ ఏమో సపోర్ట్ చేయండి, స్టోరీ పెట్టండి ఈ పోస్టర్ని, మీకు లక్కీ విన్నర్స్కి సంబంధిస్తా. అప్పుడు కొట్టించారు 2024లో. సో ఎన్ని ప్యాంప్లెట్లు కొట్టించారు అప్రాక్సిమేట్లీ? నంబర్ ఏమన్నా? 10,000. మొత్తానికి 10,000 అంటే అన్ని ఇంకా అయిపోలేదు. 10,000 కొట్టించినా ఇంకా 4,000 అక్కడే ఉన్నాయి. ఇంకా 4,000 మీ దగ్గర ఉన్నాయి. నేను పంచినవి 6,000 ఇప్పటికి, ఎందుకంటే కలిసింది 6,000 పీపుల్ అనుకోవాలి. ఓకే, ఓన్లీ 6,000 పీపుల్ని కలిసారా? ఎన్ని ప్లేసెస్ తిరిగారు? ఒక 50 cities తిరిగినట్టు. 50 cities అంటే ఒక సిటీస్కో 100 వేసుకొని సరిపోతుంది. సిటీస్కో 100, కానీ ఇంకా ఎక్కువ నాకు తెలిసి మేబీ పంచాలి, బట్ యా. ఓకే, ఎంత ఖర్చు అయింది మీకు? 10,000 కొట్టించిన 50,000 ఖర్చు అయింది. సో డిస్కౌంట్ ఏమైనా ఇచ్చారు వాళ్ళు? ఫస్ట్ యాక్చువల్లీ ఒక ప్రింటర్ షాప్కి వెళ్తే వాళ్ళు ఏంటంటే లైట్ పేపర్ పైన చేసి ఇచ్చారు. అది వద్దు నాకు, వేరేది ఇది వద్దు నాకు, వేరేది కావాలని చెప్పేసి మళ్ళీ KGNలోకి వెళ్ళి ఈ స్ట్రాంగ్గా కొంచెం గ్లో అయ్యేలాగా ఉంటుంది అని చెప్పించాను. అంటే కాంప్రమైజ్ అక్కడ కూడా అవ్వలేదు పోస్టర్లలో కూడా. బికాస్ ఆడియన్స్కి నేను ప్యాంఫ్లెట్ ఇచ్చినప్పుడు వాళ్ళు చూడగానే అరే ఏంట్రా బాబు ఇంత మెరిసిపోతుంది, ఏం సినిమా అనుకోవాలి వాళ్ళు. అందుకని ఆ నైట్ వర్షంలో మళ్ళీ వేరే షాప్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్గా 10,000 కొట్టించాను అన్నమాట. ఓకే, సూపర్. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మీ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో హౌ ఇస్ దర్ సపోర్ట్? వాళ్ళ సినిమా చూసారా? డెఫినెట్గా. వాళ్ళు ప్రసాద్ ల్యాబ్స్లో మైత్రి మూవీస్ శశిధర్ గారికి షో చేశాను. వాళ్ళ టీం కూడా వచ్చారు అండ్ దే వాచ్డ్. అండ్ ఆయన సినిమా చూసాక ఇమీడియట్లీ 10 minutesకే రిలీజ్ డేట్ ఇచ్చేసారు. 10 minutes అపాయింట్మెంట్ తర్వాత ఇప్పుడు కాల్ చేస్తే ఏం లేదు, జస్ట్ 10 minutesకే September 18th రిలీజ్ చేసుకున్నారు. బట్ September 18th తర్వాత తెలిసింది థర్స్డే అని. సో September 19th షిఫ్ట్ చేశాం. ఓకే, సూపర్. సో చాలా పాజిటివ్ రెస్పాన్స్ నేను చూశాను. మీ వీడియోస్ అన్నీ మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నప్పుడు గుర్తుపడుతున్నారు, అదంతా ఉంది, సపోర్ట్ చేస్తున్నారు, అదంతా ఉంది. సో ఎంతవరకు ఆ సపోర్ట్ ఏదైతే ఆన్లైన్ ఉందో అది థియేటర్స్కి ఎంతవరకు కన్వర్ట్ అవుతుంది అనుకుంటున్నారు? జనాలు థియేటర్కి వస్తారనుకుంటున్నారా? మెయిన్గా నాది ఏంటి అంటే, జనాలు ఇప్పుడు కొందరు వస్తారు, మంచిగానే వస్తారు, నా ఫీలింగ్ ఉంది. బట్ మెయిన్ సినిమా సక్సెస్కి కారణం వర్డ్ ఆఫ్ మౌత్. బికాజ్ వీఆర్ నాట్ సూపర్ స్టార్స్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. మనం గ్రో అవుతున్నాం. సో వర్డ్ ఆఫ్ మౌతే మన చిన్న అంటే ఇప్పుడు స్టార్ట్ అయిన సినిమాని ఎక్కడికో తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా సినిమా అయితే బాగుంది, సింగిల్ షార్ట్ ఫిల్మ్. అది మాత్రం 100 minutes కట్ లేకుండా తీసాను కదా. సో అది చూడడానికి వస్తారు అండ్ వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా కోరుకుంటున్నాను. నచ్చితే పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ బయటికి వెళ్ళింది అంటే ఇంకా ఆగదనమాట సినిమా. సో ఇప్పుడు నేను యాక్చువల్లీ నిన్న టికెట్ బుక్ చేసుకున్నాను నైట్. ఓకే. ఏషియన్ GPR అని ఉంటుంది ఇక్కడ కూకట్పల్లిలో. సూపర్. సో బుక్ చేసుకుంటే అన్ఫార్చునేట్లీ టికెట్ క్యాన్సిల్డ్ అని చెప్పి నాకు రీఫండ్ వచ్చేసింది. అయ్యో, ఎందుకు వచ్చింది అలాగా అంటే మీకు ఏమైనా రీజన్ తెలుసా? బట్ మళ్ళీ ఆ షో వేసారు, బట్ నేను బుక్ చేసిన టికెట్ క్యాన్సిల్ చేశారు వాళ్ళు. ఎందుకు నాకు డౌట్. అది ఆ డౌట్ నాకైతే ఇప్పటివరకు అలాంటి మెసేజ్లు కామెంట్స్ ఏం రాలేదు. అన్న టికెట్ బుక్ అని స్క్రీన్ షాట్సే పెడుతున్నారు అందరు నాకు. నేను తర్వాత చూపిస్తాను మీకు స్క్రీన్ షాట్. అది నాకు క్యాన్సిల్ అయినట్టు వచ్చింది, బట్ ఐ బుక్ ఇట్ అగైన్. నేను వెళ్ళి చూస్తాను. సో ఇప్పటి వరకు మీకు టికెట్ బుకింగ్స్కి రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే ఎంత ఆక్యుపెన్సీ వచ్చింది, అలా స్టార్ట్ ఏమైనా ఉందా? నేనైతే ఇప్పుడు అది చూడట్లేదు బ్రో, ఎందుకంటే మీకు తెలుసు యాక్చువల్లీ మనం టచ్లో ఉన్నాము. నిన్న మొన్న ఇవాళ ఈ ఇంటర్వ్యూ కోసమే 1 week నుంచి ప్లాన్ చేస్తున్నాం మనం. ఆ 1 week నాకు అసలు సినిమా రెడీ చేయాలి, సెన్సార్ సర్టిఫికేట్ రావాలి, సినిమాని క్యూబ్కి UFOకి పంపించాలి, వాళ్ళు థియేటర్స్కి పంపించాలి, మధ్యలో కరెక్షన్స్ ఉంటే మళ్ళీ అన్ని మిడ్ నైట్లు తిరగడమే ఉందన్నమాట. నా గోల్ ఏంటి అంటే
పబ్లిసిటీ చేయడం టైం దొరికినప్పుడల్లా సినిమా థియేటర్లో వచ్చింది మీరు వెళ్ళి చూడండి అని చెప్పేసి ఇటు సైడ్ చూడాలి మెయిన్గా సినిమా రిలీజ్ అయ్యే పనులలో ఉండాలన్నమాట. ఎంతమంది బుక్ చేశారు అనేది తర్వాత విషయం. ఎంతమంది బుక్ చేసినా సరే వాళ్ళు వచ్చి చూడండి, బయటికి వెళ్ళాక బాగుంటే 10 మందికి చెప్పండి. ఇది నా స్ట్రాటజీ అనమాట. ఓకే, యాక్చువల్లీ నేను ట్రైలర్ చూసాను. మీరు ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు కదా, 5 minutes 6 minutes. దట్ ఈస్ ద లాంగెస్ట్ ట్రైలర్ అంతే, ఇండియాలో లాంగెస్ట్ ట్రైలర్. సో 6 minutes ట్రైలర్ ఉంది, కానీ దాంట్లో సినిమా గురించి ఎక్కడ రివీల్ చేయలేదు. మధ్యలో ఒక 2 minutes అమ్మాయికి నాకు ఒకటి ఉంటుంది, అండ్ ఇంకొకటి నేను తెలుగు సినిమా హీరో అవ్వాలనే గోల్ పైన వెళ్ళడం ఉంటుంది కదా కాన్సెప్ట్. ఈ రెండు కాన్సెప్ట్స్ సినిమాలో ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే ఆ ట్రైలర్ చూడలేదో ఈ వీడియో చూస్తుంటారు కదా, ఇంటర్వ్యూ చూస్తుంటారు, వాళ్ళకి వాట్ ఈస్ యువర్ మూవీ అబౌట్ అంటే ఒక 2-3 lines లో చెప్పాలంటే ఏంటి? మెయిన్గా సినిమా ఈజ్ అబౌట్ సాధించాలనే కసి వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ బై యూజింగ్ యువర్ మైండ్. అంతే, ఆ సినిమా దీనిపైనే ఉంటుంది. తెలుగు సినిమా హీరో అవ్వడం ఒక మిడిల్ క్లాస్ వాడు అయ్యాడా లేదా అనేది స్టోరీ నడుస్తుంటుంది సినిమాలలో. మీరు థియేటర్లో తెలుసుకోవాలి అయ్యాడా లేదా, ఎలా అయ్యాడో. అండ్ దెన్ అలాగే లవ్ స్టోరీ కూడా ఉంటుంది అనమాట. ఒక అమ్మాయి వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయిని పట్టుకోవడానికి నా క్యారెక్టర్ వెళ్తుంటుంది అనమాట. సో ఒక సైడ్ బయోపిక్ ఉంటుంది, ఇంకో సైడ్ ఫిక్షన్, రెండు మిక్స్ అయి ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ టైం హ్యాపెనింగ్ ఇన్ వరల్డ్ సినిమా అనుకోవచ్చు. సో ఇది సింగిల్ షాట్లో తీశారు కదా? అవును. ఎన్ని టేక్స్ పడింది అంటే ఫస్ట్ సింగిల్ షాట్లో తీసారా? లేదు, ఆ సింగిల్ షాట్ ఛాలెంజెస్ మనకు తెలియదు కదా ఫస్ట్. సో 9 times ఫెయిల్ అయింది షూట్, 10th time సింగిల్ షాట్లో ఓకే అయింది. 10th time సింగిల్ షాట్లో ఇక్కడ వర్షం కూడా పడుతుంది. ఇట్లాంటిదే వర్షాలు పడి ఇట్లాంటివే ట్రాఫిక్ జామ్లు అయ్యి ఆ సింగిల్ షాట్లో బ్రేక్ వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి షూట్ చేయాల్సి వచ్చింది మాకు. బట్ విల్ కంటిన్యూ దిస్ ఇంటర్వ్యూ. ఇక్కడ కూర్చొనే చేస్తామా, కట్ అయితే అవ్వదు. మీ ఇన్స్పిరేషన్ ఏంటి టు డూ అ సింగిల్ షాట్ మూవీ? అండ్ ఆల్రెడీ మీరు ఏమైనా సింగిల్ షాట్ మూవీస్ చూసారా? లేదు, ఏది చూడలేదు. నాకు రిఫరెన్స్ పాయింట్ 1917 చూశాను, బట్ అక్కడ ఏంటంటే హిడెన్ కట్స్ ఉంటాయి మీకు. ఒక బాంబ్ బ్లాస్ట్ అయినా, ఒక చీకటి రూమ్లోకి వెళ్ళినా సరే. ఓకే, బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ హిడెన్ కట్స్. మన దగ్గర కట్ లేదంటే కట్ లేదు. సో 100 minutes కట్ ఉండొద్దని చెప్పేసి 9 months ప్రాక్టీస్ చేసాము. ఓకే, 7 months 150 times స్క్రిప్ట్ని రిహార్సల్ చేసాము. స్క్రిప్ట్ హ్యాస్ 1400 dialogues. సో చూడండి, 1400 dialoguesని మేము 150 times రిహార్సల్ చేసామంటే అది మీరు ఇమాజిన్ చేసుకోలేరు. అందుకే మీకు సింగిల్ షాట్ రేపు చూసినప్పుడు ఎలా గుర్తుపెట్టుకున్నారు, ఎలా ఎక్స్ప్రెషన్ అంత ఫ్లోలో వచ్చిందని అనుకుంటారు అనమాట. సో ఒక డైలాగ్ చెప్తారా 1400 dialoguesలో? అన్ని దగ్గర చెప్పైతే చెప్తాను. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయిని పట్టుకోవడానికి నేను వెళ్తుంటాను అనమాట. అప్పుడు ఎందుకు వెళ్ళిపోతుంటది అదే స్టోరీ నాకు చెప్తే మొత్తం అది మధ్యలో వస్తుంది ఎందుకు. సో యాక్చువల్లీ దీంట్లో ఇంటర్వెల్ లేదు. అవును, ఇంటర్వెల్ ఉండదు. యాక్చువల్లీ థియేటర్స్ అందరితో ఇప్పుడు అదే డిస్కషన్ జరుగుతుంది. మైత్రి థియేటర్ వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు పొట్టగొడుతున్నారు. అలా ఏం లేదు, స్టార్టింగ్ కూడా కొనుక్కొని వెళ్ళొచ్చు సినిమా చూడక ముందు. ఓకే, సో ఆ డైలాగ్ అంటే ఆమె వెళ్ళిపోతుంటే నా ఫ్రెండ్ నేను జర్నీ చేసామని పట్టుకోవడానికి. అప్పుడు నాకు కొంచెం డ్రగ్స్ అవన్నీ ఉంటాయి అనమాట నా క్యారెక్టర్కి. సో ఫ్రెండ్ అంటుంటాడు అనమాట, రే ఆపరా బైక్ నువ్వు డ్రగ్స్ తీసుకుని ఎగ్జాక్ట్ వచ్చి చచ్చిపోదాం డాక్టర్ చెప్పాడు, ఆపరా నేను నడుపుతా అంటే దీనికన్నా గుద్దుతుంది కదా అని ఇట్లా అంటాడు అనమాట. ఓకే, గుద్దుతే దీని తల్లి పల్లవి ఒడ్డునే గుద్దుతా, అసలు మేము ఎంత ఘోరంగా ప్రేమించుకున్నాం రా, 2 బాడీలు వేరుగా ఉన్నా సరే ఒకే బాడీలు అంత గ్రోల్గా ప్రేమించుకున్నాం. అలాంటి ఇప్పుడు గొట్ట కడితే 1 year తర్వాత ఉడ్బి అంట ఎట్లా కనిపిస్తాను రా అని అంట. అప్పుడు అంటాడు అనమాట, ఇది ఒకసారి ఫేస్ రిటర్నింగ్ ఇచ్చుకో అంటే అమ్ముడు పని పూర్తిగా వెలిగిపోతున్నారు అంటే మీరు ఉండ ఓపి ఎర్లీ మార్నింగ్ ఏ ప్రెషర్ లేకు అన్న టైప్లో ఒక ఇది వెళ్తుంటుంది అనమాట. ఇది స్టార్టింగ్ లో ఇంత ఇంటెన్సిటీ ఉంటుంది, మధ్యలో అట్లా వస్తుంటుంది. బట్ ఇదే ఫ్లోలో మీకు 1400 dialogues నాన్ స్టాప్ 100 minutes ఉంటుంది అనమాట. ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి బయటికి రాకుండా, మనకు క్యారెక్టర్లోకి వెళ్ళి బయటికి రావద్దు అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. బికాస్ మనం 1 minute చేయగలం, 2 minutes చేయగలం. 100 minutes నన్ను నేను మర్చిపోయి సూపర్ రాజ్ అని మర్చిపోయి వేరే క్యారెక్టర్లో జీవించడం అంటే. సో ఇప్పుడు మీరు 1 hour ఎన్ని మినిట్స్ ఇది మూవీ? 1 hour 49 minutes. సో మూవీ 1 hour 49 minutes లో షూట్ చేశారు అంతే కదా? సో అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ మీ కెమెరామ్యాన్ ఇస్ ద ఫస్ట్ వ్యూవర్ కాబట్టి చూసేవాడు, రైట్? ఆయన రియాక్షన్ ఏంటి? ఆబ్వియస్లీ హి విల్ బి సో యాక్చువల్లీ ఒక్కటి కెమెరామెన్ అంటే కెమెరా గురించి హైడ్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్, కొంచెం సస్పెన్స్ లాగా పెడుతున్నాను. అంటే కెమెరామెన్ పేర్లు చెప్పరా ఆఫ్టర్ ద రిలీజ్ ఆర్ లేకపోతే రేపు ఫస్ట్ రోజు చూస్తావు కదా నీకు అర్థమైపోతుంది కెమెరామెన్ ఎవరు, కెమెరా ఎవరు అని చెప్పేసి. కొంపతీసి మీరేనా కెమెరా? ఓకే ఓకే, నేను ఎలా చేస్తా, మనం యాక్టింగ్ రైటింగ్ డైరెక్షన్ చేయడానికి అక్కడ అంటే కెమెరా పెట్టేసి మీరు ఎక్కడన్నా? లేదు, మీరు అది చూస్తే నీకు అర్థమవుతుంది. కెమెరా మ్యాన్ గురించి చెప్తాను, బట్ సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. ఓకే, సూపర్.
సో యూజువలీ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే జనాలు ఛాలెంజ్ చేస్తున్నారు అనమాట. ఓకే, లైక్ ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను సినిమాలు ఆపేస్తాను, లేకపోతే షర్ట్ ఇప్పి తిరుగుతాను, లేకపోతే మీకు డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాను, ఇలాంటి. డూ యూ వాంట్ టు గివ్ సమ్ ఛాలెంజ్? మనం సినిమా ఖచ్చితంగా నచ్చుతుందనే కాన్ఫిడెన్స్ తోటే 9 months ప్రాక్టీస్ చేసి 9 times ఫెయిల్ అయినా సరే ఓకే 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 బయటికి వెళ్తున్నాం. ఓకే, వీడియో తీయకూడదంట. ఓకే, సో అక్కడ చెట్టు కింద లైబ్రరీలో చేద్దాం. సో అట్లా లేదు, అలాంటి ఛాలెంజెస్ నేను ఏం చేయను. ఎందుకంటే ఛాలెంజెస్ ఎవరు చేస్తారంటే కొంచెం ఇన్సెక్యూర్ ఉన్న వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఇలా చేస్తే అయినా వాళ్ళు థియేటర్కి వస్తారేమో అని చెప్పేసి జిమ్మిక్ అనమాట, వాళ్ళని ఆకట్టుకోవడానికి. మనకు ఆకట్టుకోవడానికి ఆల్రెడీ ఉంది అనమాట. 100 minutes కట్లేని సింగిల్ షాట్, అదొక్కటి చాలు. ఓకే, సో వాట్ ఇఫ్ పీపుల్ డోంట్ యూజువలీ ఇప్పుడు కొన్ని సినిమాలకి ఏంటంటే జనాలు థియేటర్కి రావట్లేదు, పబ్లిసిటీ కాంటెంట్ చూస్తున్నారు కానీ థియేటర్కి రావట్లేదు వాళ్ళు. సో మీరు నిరుత్సాహ చెందుతారు, థియేటర్కి ఎందుకు రాలేదురా? లేదబ్బా, మనకేంటంటే ఎవ్రీ డే ఈజ్ ఎ ఛాలెంజ్ టైప్లో తీసుకుంటాను. ఇప్పుడు ఈ రోజు నేను మీకు చెప్పాలా, ఈ రోజు నా ఫాలోవర్స్ నాకు 85 కొలాబ్స్ పెట్టారు వీడియోస్. 85 కొలాబ్స్ యాక్సెప్ట్ చేశాను. నా ప్రొఫైల్లో ఈ ఒక్కరోజే 90 వీడియోస్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో. సో అలా ఏంటంటే వీ విల్ వర్క్ హార్డ్ టు గెట్ ద పీపుల్ ఇన్ ద థియేటర్స్. మనం తక్కువ వస్తే ఒక ఫైన్, ఇంకా కష్టపడి ఇంకా ప్రమోషన్స్ చేసి తీసుకొద్దాం, అలా ఉంటుంది తప్ప నిరుత్సాహం అనేది ఉండదు అన్నమాట. అంటే మీ సినిమాకి కొన్ని సినిమాలకి ముందే ఓటీటీ సేల్ అయిపోతుంది కదా, కాపీ మీద అలా సేల్ లేదు. ఇంకా ఓటీటీని ఎప్పుడు టచ్ చేయలేదు. వాళ్ళు కాల్ చేసి, ఇప్పుడు కూడా ఒక ఆవిడ కాల్ చేసింది అనమాట. లైక్ ఓటీటీ ఇంకొకరు బాలాజీ స్టూడియోస్ సంథింగ్, మేము అమెజాన్ ప్రైమ్ ఆహార్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు రిపీటెడ్ పదే కాల్ చేస్తున్నారు. ఇది ఒకటే చెప్పాను, ఇప్పుడు నాకు ఓటీటీ ఏమీ వద్దు, ఫస్ట్ టైం ఫోకసింగ్ ఆన్ థియేటర్స్. థియేటర్కల్ హీరో అవ్వాలని కదా సినిమా తీసాను, అది గోల్ కదా. సో మీ మూవీ బడ్జెట్ ఏంటి చెప్పగలుగుతారు? అది చెప్పలేదు, అదొక్కటి అడగద్దు, ఆ ఒక్కటి అడగదు. ఓకే, ఎందుకంటే ఇది బడ్జెట్తో కాదు, 3.5 years పడ్డ కష్టంతో కొలవాలి ఈ సినిమాని. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే హూ ఇన్స్పైర్డ్ యూ టు కమ్ ఇన్ టు మూవీస్? ఇది చెప్తే మళ్ళీ యాక్చువల్గా ఎవరు లేరబ్బా. ఈ ఆన్సర్ చెప్పినప్పుడల్లా అందరూ ఓవర్ చేస్తున్నాడు అనుకుంటారు, కానీ నేను ఒకటే చెప్తాను, హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన వాడు ఎప్పుడైనా సరే ఎవరు చేయని విధంగా స్క్రీన్ పైన కనిపిస్తేనే మన హీరో ఉంటామని చెప్పి, ఆల్రెడీ చేసిన వాళ్ళకి కనిపిస్తే మళ్ళీ రొటీన్ రా బాబు అన్న టైప్లో ఉంటుంది. అందుకని నాకు ఎవరు ఫేవరెట్ లేరు. నేను కొత్తగా స్క్రాచ్ నుంచి కనుక్కుంటాను ఏదైనా సరే. ఇప్పుడు సింగిల్ షాట్ స్క్రాచ్ నుంచి రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్ ఉంటుంది. ఎక్కడ రిఫరెన్స్ పాయింట్ లేదు, ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు, ఎవరు సింగిల్ షాట్లో సాంగ్ పెట్టలేదు వరల్డ్లో ఇప్పటి వరకు. నేను పెట్టాను అనమాట ఒక సింగిల్ షాట్ సాంగ్. సో అన్ని కొత్తగా చేస్తాను, అది మీరు థియేటర్లో చూసారా, వీడు కొత్త హీరో రా అని మీకు అనిపిస్తుంది అనమాట. సూపర్. సో సింగిల్ షాట్లో ఉంటుంది, అదంతా బాగుంటుంది. సో యూజువలీ ఒక డైరెక్టర్కి ఒక మార్క్ ఉంటుంది కదా. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు అంటే సూపర్ డైలాగ్స్ ఉంటాయి, త్రివిక్రమ్ గారు అంటే కొంచెం ప్రాస ఎక్కువ ఉంటుంది, లేకపోతే పలానా వివి నాయక్ గారికి యాక్షన్ సుమోలు లేపడం. మీ యూఎస్పీ ఏంటి యాజ్ అ డైరెక్టర్? యాజ్ ఎ డైరెక్టర్ ఏంటంటే ఇది నా మార్క్ అలా ఉండదు. మనది ఏంటంటే రాసుకున్న స్టోరీని హానెస్ట్గా స్క్రీన్ పైన ప్రజెంట్ చేయడం, దట్ ఈస్ మై యూఎస్పీ. ఎక్కడ ఫేక్నెస్ పెట్టకుండా, ఎక్కడ కల్తీ పెట్టకుండా. ఇప్పుడు హీరోకి ఒక సాంగ్ కావాలి, ఒక ఐటమ్ సాంగ్ కావాలి, ఒక డాన్స్ కావాలి, ఒక ఎలివేషన్ షాట్ కావాలి, మనకు అలాంటి వద్దు. స్టోరీ ఏం డిమాండ్ చేస్తుంది అక్కడ అదే పెడతాను, దట్ ఈస్ మై యూఎస్పీ. ఓకే, సో మీరు ఇప్పుడు యాక్టర్ కమ్ డైరెక్టర్ కదా, సో ఏ రోల్కి ఎక్కువ మార్కులు ఇస్తారు? ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్. అది దీనికి ఆన్సర్ ఇవ్వడం కరెక్ట్ కాదు, ఎందుకంటే అన్నీ విలీనమై ఉంటాయి అన్నమాట. యాక్టింగ్, రైటింగ్, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్ అన్నీ ఒకే పాత్రలో వెళ్తేనే ఒక గొప్ప సినిమా తయారవుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్ అనమాట. నాకు యాక్టింగ్ వచ్చు, రైటింగ్ వచ్చు, డైరెక్షన్ వచ్చు, ప్రొడ్యూసింగ్ వచ్చు. ట్రైలర్ మీరు చూసారన్నారు కదా 6 minutes, అది ఎడిటింగ్ కూడా చేసింది నేనే, డావిన్సీ రిజాల్వ్లో. సూపర్. సో మనకు అవన్నీ స్కిల్స్ వచ్చు, ఇవన్నీ యూజ్ చేసుకొని మనం హీరో అవ్వాలనేది గోల్ అనమాట. ఓకే, సూపర్. సో ఈ సినిమాలో ఇప్పుడు చాలామంది అంటారు కదా, ఈ సినిమాలో 50th minute సీన్ పలిగిపోద్ది అలా చెప్తారు. మీ సినిమాలో అలాంటి మూమెంట్ ఏంది బెస్ట్ మూమెంట్? అవన్నీ ఎందుకు బ్రో, ఉంటుంది బ్రో. ఇప్పుడు సింగిల్ షాట్ సాంగ్ అని చెప్పాను కదా, అది 60th minute దగ్గర ఉంటుంది. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది, సర్ప్రైజ్ ట్విస్ట్. ఆ ట్విస్ట్ నచ్చే మైత్రి డిస్ట్రిబ్యూటర్ మనకు థియేటర్స్ ఇచ్చారు. ఓకే, జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ట్విస్ట్. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది అయ్యా బాబు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి రిలీజ్ డేట్ ఇచ్చారు, థియేటర్స్ ఇచ్చారు ఇండియా వైడ్. ఇప్పుడు అర్థం చేసుకోండి క్లైమాక్స్ ట్విస్ట్ ఏ రేంజ్లో ఉంటుందో. మీరు కూడా థియేటర్లో చూసినప్పుడు కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటారు మీరు క్లైమాక్స్ ట్విస్ట్. దట్ ఈస్ ద థింగ్. సో ఇప్పుడు ఫైనలీ 2-3 క్వశ్చన్స్తో ఫినిష్ చేద్దాం. ఇప్పుడు రేపు థియేటర్లో రిలీజ్ అవుతుంది September 19th ఫ్రైడే రిలీజ్ అవుతుంది మూవీ.
మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? మీరు యాక్టర్ కమ్ డైరెక్టర్ లానే చేద్దాం అనుకున్నారా, లేకపోతే మీ సినిమా చూసి అరే ఈయన బాగున్నాడు ఈయన కాస్ట్ చేద్దాం అంటే వాళ్ళతో కూడా కొలాబరేట్ అవుతారా? కొలాబరేట్ అవుతాను, ఓన్లీ హీరో రోల్స్లలో. యాక్చువల్లీ రీసెంట్గా ఒక మంచి ప్రొడక్షన్ కంపెనీ విలన్ రోడ్కి నన్ను కాంటాక్ట్ చేశారు. ఓకే, వాట్సాప్లో మెసేజ్ చేశారు అసోసియేట్ డైరెక్టర్, బట్ నేను నో అని చెప్పాను అనమాట. ఏంటి ఏ ప్రొడక్షన్ చెప్పగలుగుతారు? అది ప్రొడక్షన్ చెప్పలేదు కానీ ఆయన చూస్తే ఆయన ప్రొఫైల్ చూస్తే బాగుందన్నమాట. లైక్ వాట్సాప్ డీపీ కానీ స్టేటస్ కానీ ప్రొఫెషనల్ లాగా అనిపించారు. నేను ఇంగ్లీష్లో మెసేజ్ పెట్టడం యూ వుడ్ లైక్ టు, బట్ నాకు హీరోనే అవ్వాలి, నాకు విలన్ వద్దనమాట అని చెప్పేసి నో చెప్పాను. సూపర్ సూపర్. సో వాట్ ఆర్ ద అప్కమింగ్ ప్రాజెక్ట్స్? అంటే మీరు రాసుకున్నారు ఏమైనా కాన్సెప్ట్? మనకి ఏంటంటే నేను స్టోరీ ఎప్పుడైనా 2 monthsలో రాసేస్తా, అది ఏ జానర్ అయినా సరే. ఓకే, నేను ఇన్స్టాగ్రామ్లలో కొన్ని స్టోరీస్ రాసి నెరేట్ చేసి పెట్టాను, దాదాపు ఒక 12 స్టోరీస్ పెట్టాను అనమాట. మీకు కుదిరితే చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ గోల్డ్. అంటే అన్ని జానర్స్ కవర్ చేశాను అక్కడ, మైథాలజీ నుంచి మొదలు పెడితే థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్. సో అలా నేను జస్ట్ 2 monthsలో ఒక స్టోరీ రాయగలను, ఎప్పుడైనా రాయగలను, నాకు అదేం బాధ లేదనమాట. సో ఈ సినిమా సక్సెస్ అయ్యాక నేను ఏ రేంజ్లో ఉన్నాను, ఆడియన్స్ పర్సెప్షన్ ఎలా ఉంది, ఇండస్ట్రీ పర్సెప్షన్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి అప్పుడు మూడ్ని బట్టి ఆ జానర్ ఏ జానర్ రాయాలని రాసుకొని. యాక్చువల్లీ రీసెంట్గా కూడా ఒక రీల్ పెట్టాను నేను. ముంబైకి వెళ్ళినప్పుడు నేను ఆటోలో ముంబైకి సౌండ్ డిజైన్కి వెళ్ళాను, మన మూవీ సౌండ్ డిజైన్. అటు వెళ్ళి ఫినిష్ చేసుకుని ఆటో ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే ఒక దూరాన్ని ఒక అమ్మాయి ఆటో ఎక్కుతుంది అనమాట, చాలా అందంగా ఉంది. నాకు ఆ షార్ట్ చూడగానే ఒక కొత్త స్టోరీ పుట్టింది. నేను ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే టైంలలో దాదాపు ఒక 7 to 8 సీన్స్ రాసుకున్నాను అనమాట ఆ స్టోరీ. ఇదే నా నెక్స్ట్ సినిమా అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో అప్పటికప్పుడు రీల్ పెట్టాను, అది వైరల్ కూడా అయింది, దాదాపు 17,000 likes వచ్చేదానికి. సో మేబీ దట్ విల్ బీ మై నెక్స్ట్ ఫిల్మ్. దట్ విల్ ఆల్సో బీ ఇన్ సింగిల్? నో, అది ప్రాపర్గా మనం ఏదైనా ఒకటేసారి తీస్తాం, అది ఫస్ట్ టైం తీస్తాం. ఓకే, సో ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటారు ఫైనలీ? ఆడియన్స్ ఒకటే 3.5 years కష్టపడ్డాను అనమాట, నాకు ఎవరు సపోర్ట్ లేరు, మీకు తెలుసు. ఫస్ట్ నుంచి నేను ఒక్కనే ప్యాంఫ్లెట్ పట్టుకొని 50 cities తిరిగి ప్రమోషన్స్ చేశాను అనమాట. సో ఇప్పుడు కూడా ఇవాళ ఒక సపోర్ట్ వచ్చింది. కిష్కిందపురి సక్సెస్ మీట్లో సాయిధరమ్ తేజ్ గారు మన సినిమా గురించి మాట్లాడారు, నాకు కూడా వెరీ సర్ప్రైజ్. యాక్చువల్లీ సాయిధరమ్ తేజ్ గారి ఫ్రెండ్ కూడా నాకు కాంటాక్ట్లో ఉన్నారనమాట కొన్ని డేస్ నుంచి. సో ఆయన వల్ల సాయిధరమ్ తేజ్ గారికి తెలిసిందని నేను అనుకుంటున్నాను. బట్ ఆయన ఈవెంట్లో మాట్లాడడం వెరీ హ్యాపీ మూమెంట్, ఒక సపోర్ట్ ఇండస్ట్రీ నుంచి అనమాట, బిగ్ సపోర్ట్ అనమాట అది. సో అదొక్కటి ఇప్పుడు వచ్చింది, ఇవాళ వచ్చింది. ఇవాళ వరకు 3.5 years ఒక్కనే ట్రావెల్ చేశాను అనమాట, ఒక్కనే కష్టపడ్డా. అంత కష్టపడ్డా కాబట్టి ఇప్పుడు ఆ హీరో నుంచి ఆ సపోర్ట్ వచ్చింది, నోటీస్ అయ్యాను కదా. సో దట్ ఈస్ ద థింగ్. సో ఆ కష్టానికి మీరు వాల్యూ ఇస్తే కష్టానికి ఫలితం ఉన్నది ఎవరో వెనకట అన్నారు కదా, అది మీరు నమ్మితే థియేటర్కి వెళ్ళి ఎంత 110, 80, 50 ఉంటుంది సింగిల్ స్క్రీన్లలో, మల్టీప్లెక్స్లో 150, 112 అలా ఉంటుంది. సో అది మనకు నార్మల్ ప్రైస్, ఒక సమోసా అంత. సో వెళ్ళి చూడండి, 3.5 years కష్టపడి తీసిన సింగిల్ షాట్ సినిమా వాల్యూ మీకు అర్థమవుతుంది అన్నమాట. సో గైస్, నేను కూడా చూస్తాను, ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసుంటారు. September 19th రిలీజ్ అవుతుంది, అదే రేపు. అంటే ఈ ఇంటర్వ్యూ ఈరోజు అప్లోడ్ చేయబోతున్నాను. సో మీరు కూడా నియరెస్ట్ థియేటర్కి వెళ్ళి చూడండి అండ్ చూసి మీ ఆనెస్ట్ రివ్యూ పెట్టండి. అంతే, డెఫినెట్గా. నేను ఎప్పుడైనా ఒకటే కోరుకుంటాను, హానెస్ట్గా మీరు చెప్పండి, బాగుంది అంటే బాగుందని చెప్పండి, మీకు నచ్చితే ఒక 10 మందికి చెప్పండి చూడమని. బికాస్ వర్డ్ ఆఫ్ మౌత్ ఈస్ ద బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్వి అట్టర్ ఫ్లాప్లో డిజాస్టర్స్ అవుతాయి. ఎందుకు? ఆ సినిమాకి వెళ్ళిన ఆడియన్స్ బయటకు వచ్చి బాగాలేదురా అంటారు, ఎవరు వెళ్ళి చూడరు అనమాట. సో మీకు నచ్చితే 10 మందికి చెప్పండి, ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. హిట్ అవ్వాలి కూడా, ఎందుకంటే ఇంత ఓపికగా 3.5 సంవత్సరాలు కష్టపడి సింగిల్ షాట్ సినిమా తీసుకోవడం మళ్ళీ ఇంకా రాడు మీకు. సో దిస్ ఈజ్ సూపర్ రాజా సపోర్టింగ్. సో గైస్, నేను రేపు సినిమా చూస్తాను, రివ్యూ ఎప్పుడు పెడతానో తెలియదు, బట్ ఆనెస్ట్లీ నాకు ఏమనిపించిందో అది పెడతాను. సో యూఆర్ రెడీ ఫర్ ఆనెస్ట్ రివ్యూ? డెఫినెట్లీ, హానెస్ట్ గానే ఉండాలి. నువ్వేంట్రా అలా చెప్పావు? లేదు, నాకు ఆనెస్ట్లీ, బికాజ్ నేను ఎంత హానెస్టీతో సినిమా తీసానో, ఏ కల్తీ లేకుండా, ఏ ఫేక్నెస్ లేకుండా, నాతో ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళు కూడా అంతే హానెస్ట్గా ఉండాలని నేను కోరుకుంటాను అనమాట. సో గైస్, నేను రివ్యూ పెడతాను, డూ వాచ్. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు, ఓన్లీ ఇన్ థియేటర్స్. ఓటీటీలో చాలా రోజుల తర్వాత వస్తుంది. సో మీరు ఓటీటీలో వస్తుందని వెయిట్ చేయకుండా థియేటర్స్లో చూడండి, ఎందుకంటే లాట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టి చేశారు, నాకు తెలిసిపోతుంది. చాలా క్రియేటివ్ ప్రమోషన్స్ చేశారు, ఆ ప్రమోషన్స్కి తగ్గ ఫలితం దొరుకుతుంది. కాంటెంట్ కూడా ఎక్స్ట్రాడనరీ ఉంటుందని రాజా గారు ప్రామిస్ చేస్తున్నారు, కాబట్టి డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ నవీన్ పూలచక్క. నవీన్ చాలా ఫేమస్ అయ్యాడు బ్రో. నేను చాలా ఇంటర్వ్యూస్ అసలు ఇవ్వలేదు ఎప్పుడు, రేపే నా రిలీజ్. బట్ దిస్ గాయ్ వి హావ్ బీన్ టాకింగ్, ఒక ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి. యాక్చువల్లీ రాజా గారు 1 year బ్యాక్ మెసేజ్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ రెస్పాండ్, నేను చాలా లేట్గా చూశాను. బట్ చూసిన వెంటనే నేను మెసేజ్ చేశాను. 2 weeks నుంచి ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ అప్, చేద్దామని ఏదో రకంగా నా తరపున నాకున్న రీచ్తో ఇంకా రీచ్ పెంచుదామని ఈ సినిమాకి అనుకున్నాను. సో ఇవాళ కుదిరింది. 20 minutes అయింది. సింగిల్ షార్ట్ మూవీ, సింగిల్ షార్ట్ ఇంటర్వ్యూ. బాయ్ గైస్. పుచ్చుక్. బాగా వచ్చింది బ్రో ఇంటర్వ్యూ.